మీరు? ఇదన్నమాట మేము అడుగుతాం. రైట్, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, ఆయనతో మాట్లాడదాం. రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మళ్ళీ జాయిన్ అవుతారు. మనం ఒకసారి ఎస్ మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్ వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదని, దీనిలో ఎటువంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి తీర్పు అనేది కోర్టు చేతిలో ఉంటుంది కానీ మన చేతిలో ఉండదు. కాబట్టి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ సినిమాలో నటించేటప్పుడు అక్కడ ఏ రాష్ట్రాలను బట్టి ఆ రాష్ట్రాల్లో ఎన్నో ఏర్పాటు చేయడము, ఆ ప్రాంతాల్లో అధికార దుర్వినియోగం జరగడము రకరకాలుగా ఉంటాయి కదా. అలాంటి అవసరం లేదు కదా. ఎన్టీ రామారావు గారు పెద్ద సినిమా యాక్టర్, రామారావు గారు సినిమా యాక్టర్, ఏ ఒక్కరోజు కూడా నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలో నటించిన సందర్భాలు లేవు అనుకుంటా నాకు తెలిసి. ఆయన నటించారండి, రామారావు గారు సినిమా నటించారు విశ్వామిత్రలో. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నటించినారు, మీకు తెలిసిన లేదు నాకు తెలిసి. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నటించినారు. మేజర్ చంద్రకాంత్ ఇంకోటి ఏదో రెండు ఉండాలనుకున్నా నాకు తెలిసి. కానీ నేను ఇక్కడ సినిమాలో ప్రజెంట్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రంలో నెంబర్ 2 లో ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రజల సమస్యలు గాలికి వదిలిపెడతాను, నా నియోజకవర్గంలో నాకు ఓటేసి ఇట్లా ముక్కొని అయ్యా నన్ను గెలిపించండి, మీ చేతుల్లో పెట్టినా నన్ను గెలిపించండి అని చెప్తే వాళ్ళు ఓటేసి గెలిపించే ఆ గెలిపించినటువంటి అనామతులు తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయి రేపు చేసి చంపేస్తుంటే, ఆ చంపిన వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందర కనపడుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలిపెట్టేసి ఇచ్చిపెట్టేస్తుంటే ఏం కనుక చేసినట్టు, మనం దేనికోసం చేసినట్టు, మనం రాజకీయాల్లోకి వచ్చి దేనికి ప్రజా సమస్యల కోసం, మనం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మనం సినిమాల పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చినాం. అనేక చెప్పడం కూడా జరిగింది, నేను సినిమాలో నటించడానికి గతంలో చెప్పడం జరిగింది. రెండోది, ఆయన ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పినాను, మా వదిన నన్ను బలవంతంగా సినిమాలోకి పంపించింది, నాకు సినిమా అంటే ఇష్టం లేదు, నేను వేరే ఎక్కడో ఉండేవాడిని అన్నట్టు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం చేసినారండి మిమ్మల్ని. డిప్యూటీ సీఎం ఒక ప్రధానమంత్రితో బ్రహ్మాండమైనటువంటి చనువు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రంలో క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు, అలాంటివి అన్ని వదిలిపెట్టేసి ఈ రోజు నేను సినిమాలు తీసుకుంటా, మీరు ఏడన్నా చదవకండి, యూరియా రైతులు కావని, ఇక్కడ మద్దతులు జరగని, అక్కడ రేపులు జరగని, ఇక్కడ దొంగతనాలు జరగని, ఇక్కడ స్టూడెంట్స్ మీద వీడియో కెమెరాలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏమీ పట్టించుకోకుండా కేవలం సినిమాలే చేసుకుంటున్నారా? మీరు గమనిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు తను ఏదైతే పదవి తీసుకున్నారో ఆ పదవులన్నిటికీ న్యాయం చేస్తున్నట్టుగా మీకేం కనబడటం లేదా? ఎక్కడ నియోజకవర్గంలో పదవి అంతటికీ, రాష్ట్రం అంతటికీ వద్దులే, కేవలం ఆ నియోజకవర్గంలో ఆయన ఓటేసి గెలిపించినటువంటి ఓటర్నునే ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఒక నాయకుడిని దారుణంగా అవమానపరుస్తుంటే, వర్మ అనే క్యాండిడేట్ ఆయన కనీసం న్యాయం చేయకుండా మీరు మేము ఏదైనా న్యాయం చేసినా, మీ బ్రదర్ కు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాం, నీకు మంత్రి పదవి ఇప్పించుకున్నాం, రేపు మీ తమ్మునికి మీ అన్నకు మళ్ళా మంత్రి పదవి ఇవ్వడం, ఇంకొక అవసరం ఏదైనా రాజ్యసభ ఇప్పించుకుంటాం, మీకు కావాల్సినట్టు చేసుకుంటున్నారు, మీకు న్యాయం చేసుకుంటారు. ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతున్నట్టు, పదవికి ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు, న్యాయం జరిగినట్టు ఎక్కడ అనిపిలే. ఒకవేళ మీకు అనిపించే నాకైతే తెలియదు. రైట్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదు, ఆయన వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నాడు, మరి ప్రభుత్వాన్ని ప్రజల్ని గాలికి వదిలేశారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత, మీరేమంటారు? మీకు ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన వేసిన కేసు ఏంటి? అవినీతి చేశాడనో, లేదు డబ్బుని ఇక్కడ నుంచి విదేశాలకు పంపించి విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి ఎన్రూట్ చేశాడనో కాదు, లేదు కిక్ బ్యాక్స్ తీసుకొని ఎక్కడో స్థలాలనో లేదా ఇంకోటో ఇచ్చినటువంటి కేసు